జూలై 29 దేవుని వాక్య ధ్యానం. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినము చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించారు. అందును బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవాతి దేవుడిచ్చే ప్రతి మాట మనకి ఒక గొప్ప ఆదరణను, ధైర్యాన్ని, బలాన్ని అనుగ్రహిస్తుంది. ఈరోజు ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభువులో మనం ఎంతగా ఆనందిస్తామో మీరు గమనించవచ్చు. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఈరోజు ఈ సాక్ష్యము ఎంత గొప్పది, నిజమే కదా. చాలాసార్లు మనం వెళ్ళే చోట గురించి ఆలోచిస్తాం. ఏ చోటుకి వెళ్ళాలి, ఉద్యోగం చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు, ప్రయాణాలు, దేనికైనా ఒక చోటుకి వెళ్ళాలంటే అది మనకి బాగుగా తెలిసిన చోటే ఉండాలి. అప్పుడే అక్కడికి వెళ్ళడానికి మనం చాలా ఇష్టపడతాం. లేక ఆ వెళ్ళే చోటు మనకి ఇష్టమైనదైనా అయి ఉండాలి. లేదా వెళ్ళే చోటు దగ్గర ఎలాంటి సమస్యలు లేనిదై ఉండాలి. ఇలాగ ఇన్ని ఆబ్లిగేషన్స్, ఇన్ని రకాలైనటువంటి కోరికలు ఒక చోటును గురించి మనం కలిగి ఉంటాం. ఇక్కడ మీరు గమనిస్తే మనం వెళ్ళే చోటు ఎలా ఉన్నప్పటికీ, అది నీకు ఇష్టం లేనప్పటికీ, ఆ చోటు నీకు జయకరంగా దేవుడు మారుస్తాను అని హిజ్కియా జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన యెహోవాతో నడిచినవాడు. ఆయనను హత్తుకుని వెంబడించటంలో, మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ పాటించడంతో దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు వెళ్ళిన చోటునెల్లా జయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు ఏ చోటుకో వెళ్తున్నావో ఆ చోటును గురించి ఆలోచించుకో. ఆ ప్రదేశాన్ని గురించి దిగులు పడకు. అక్కడ గొడవలు ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. అది నీకు అసలు ఇష్టం లేకపోవచ్చు. అయినా ప్రభు ఆ స్థలంలోనే నిన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు. ఆ స్థలములోనే నిన్ను ఉన్నతంగా ఉంచబోతున్నాడు. హిజ్కియాని అలాగే ఉంచాడు. మీరు గమనించినట్లయితే చాలా స్పష్టంగా యోసేపుకి అలాంటి ఆశీర్వాదమే దక్కింది. నీవు దేవునిలో ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయనను చూచి ముందుకు వెళ్ళినప్పుడు నీకు ఇష్టం లేని ప్రదేశంలో కూడా దేవుడు గొప్పగా నిన్ను మారుస్తాడు. ఒక యోసేపు వలె దేవుని సన్నిధిలో మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నిబిడల యొక్క ప్రయాణాలు, పనులు, వాళ్ళు ఏ చోటు గురించి అయితే నిబిడలు ఆలోచిస్తున్నారో ఆ చోటు వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి. నేడు వారి తలపెట్టే ప్రతి కార్యంలో జయము దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలకు నీ యొక్క గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మదిని అనుగ్రహించండి. ప్రభువా, ఈ దినమంతా నీ కృపలో బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో అట్టి వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.